their its own course, law will take its own course కదా. సో మనం వాటి మీద బీజేపీ పార్టీని లాగడం అనేది శ్రీనివాస్ గారు నెక్స్ట్ మిగిలిన వాళ్ళని మాట్లాడిద్దాం. శ్రీకాంత్ గారు మేడం నమస్తే. నమస్తే అండి. ఏంటి ఈరోజు సరే నిజం గెలిచింది అని అనేది కవిత గారు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రశ్న మొత్తం కూడా అయిపోయింది. ఆ రోజు అంతా అసలు దేశం అంతా కూడా దీని మీదే చర్చ జరిగింది. లిక్కర్లో వేల కోట్లు జరుగుండొచ్చు, జరగపోయి ఉండొచ్చు. మొత్తం మీద పాలసీలనే ప్రభావితం చేసి ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా ఎన్నికల్లోకి తీసుకెళ్ళి ఎన్నికలనే మ్యానిపులేట్ చేసే రకంగా ఈ డబ్బులన్నీ కూడా వాడారు. గోవా ఎన్నికలకు వాడారు. ఇలా రకరకాల అంటే కోణాల్లో చర్చ జరిగింది. ఈరోజు ఇది కాదు, అసలు ఆధారాలే లేవు, సరిగా దర్యాప్తు కూడా సరిగా జరగలేదు, లేని ఆధారాలన్నింటికీ కూడా ఈ శిక్షలా అని చెప్పి దాదాపు 23 మందిని నిర్దోషులుగా రౌస్ అవెన్యూ కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఏంటి కవిత గారు నిజం గెలిచింది అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. మీరే ఎలా తీసుకుంటున్నారు? మేడం నమస్తే. మహాన్యూస్కి సంబంధించినటువంటి ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ జాగృతి తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తానా. ముఖ్యంగా మేడం నేను ఇది ఇవాళ సత్యం గెలిచింది అనేటువంటిది, ధర్మం గెలిచింది అనేటువంటిది ఇలా కవితక్క విషయంలో నిరూపితమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ పార్టీ ఇవాళ శ్రీనాన్న మాట్లాడుతూ మొత్తం మేము సత్యశీలులో, మా అంత సత్యశీలు ఎవరు లేరు, మేము ధర్మాత్మలం, మేము పుణ్యాత్మలం, మేము ఏది చేయలే, అంతా మీడియా ప్రాపగండ చేసింది, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ను ఇట్లా చేయాలన్నప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ తారుమారు చేస్తారు, అది ఇది అని చెప్పేసి ఇప్పుడు అన్న మాట్లాడుతున్నాడు. ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు ఒక వ్యక్తిగా వాళ్ళ వ్యక్తిగత జీవితం ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ఈ రోజు ఏదైతే మీరు చేసిల్లో అది మళ్ళీ మీరు తిరిగేలేండి అన్న. మరి నేను ఈ సందర్భంగా చెప్తాను, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ కంటే ఇన్ఫ్లుయెన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ గా ఉండబడేటువంటి పార్టీ, ఒక కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీ మీ బీజేపీ పార్టీ. ఆ పర్సన్స్ కంటే గొప్పగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. మరి మీరు సాక్ష్యాధారాలు ఎందుకు తీసుకురాలే? ఇలా అంతరిక్షంలోకి పోతున్నామన్నా అంతరిక్షంలోకి పోతున్నట్టు మనము కేవలం ఫోన్ లో ఉండేటువంటి డాటా డిస్ట్రాయ్ అయితే ఆ డాటా డిస్ట్రాయ్ అయినటువంటి డాటాను సేకరించుకోలేకపోతున్నామా? బ్యాక్ తీసుకురాలేకపోతున్నామా? ఈ వ్యవస్థలో భారతదేశం ఉన్నదా? అణుబాంబులు తయారు చేస్తున్నాము కదా, యుద్ధాలు చేస్తున్నాము కదా అంతరిక్షంలో. పోయి ఇట్లాంటి సందర్భాలు జరుగుతుంటే ఒకరోజు ఈ డాటా డిస్ట్రాయ్ చేసి వీళ్ళు అనేటువంటి మాట, మీడియా ప్రాపగండ చేసింది అనేటువంటి మాట అన్న. సిగ్గుపడండి. ఇలా బీజేపీ నాయకత్వం మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి నాయకత్వం 8 రాష్ట్ర ప్రభుత్వాలను అప్రజాస్వామ్యంగా కూలగొట్టేటువంటి మీ పార్టీకి అసలు మాట్లాడే అర్హత ఉందా? ఇలా నీ సందర్భంగా ఒక మాట చెప్తున్నా, బీఆర్ఎస్ కుందా శ్రీకాంత్ అన్న. నేనేమంటాను, మేము బీఆర్ఎస్ కాదు, మేము జాగృతి తరఫున మాట్లాడుతున్నా. మీరు గతంలో కూడా మీరు ఏ ఉద్యమంలో పనిచేసిందో, మీరు ఎక్కడి నుంచి పోయింది నాకు తెలుసు కాబట్టి దయచేసి నేను ఆ మాటలు మాట్లాడడం జరిగింది. వినండి అన్న, నేనేమంటున్నా, బీజేపీ పార్టీ ప్రతిపక్షాల గొంతు నొక్కేయడంలో భాగంగా కవితక్క అనేటువంటి విషయంలో కవితక్క మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రజాధికార స్వరంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మీరు అదే విధంగానే ప్రాసిక్యూట్ చేసిళ్ళు. ఇవాళ ఆమె పైన ఎట్లాంటి కేసు కూడా దాంట్లో మన్ను కూడా లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారు ఉన్నప్పుడు బెయిల్ ఇచ్చేసిళ్ళు. 5.5 నెలలు దరిదాపుగా 48-52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి ఢిల్లీలో. అట్లాంటి ఉష్ణోగ్రతలల్లా ఒక తెలంగాణ బిడ్డను తీసుకుపోయి, ఒక ఆడబిడ్డను తీసుకుపోయి ఆడబెట్టి భర్తకు భార్యను దూరం చేసి, బిడ్డలను దూరం చేసి, ఆ కుటుంబానికి మనోవేదనకు గురి చేసేసి, ఇలా కుటుంబం నుంచి తండ్రి నుంచి బిడ్డను వేరు చేసేసి ఇలా ఇంత నష్టం చేకూర్చున్నటువంటి పార్టీ ఎవరన్నా? బీజేపీ పార్టీ కదా. బీజేపీ పార్టీకి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నాయి? 8 రాష్ట్రాలు 9 రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టినప్పుడు మీకు నైతిక విలువలు ఉన్నాయా? ఇంకొక మాట చెప్తున్నా, మీరు ఈ యొక్క పొలిటికల్ సిస్టమ్ లోనే కాదు మీరు చేసింది. బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పుల్వామా దాడి జరుగుతుంది. పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా అప్పుడు ఆ రాష్ట్రానికి గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి సత్యపాల్ గారు ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా సైనికులను తరలిస్తే ఎట్లాంటి ప్రమాదం జరగదు, ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తరలించకుంటే సైనికులకు ప్రమాదం ఉండదు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలన్నీ కూడా మనకు సమాచారం ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తే ఎయిర్ క్రాఫ్ట్స్ ని మన సైనికుల కోసం తరలించలేనటువంటి చెవలేని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ పార్టీ. ఇంత దయనీయమైనటువంటి స్థితిలో మీ బీజేపీ పార్టీ ఉందా? ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవ్వకపోవడం ద్వారానే కదా పుల్వామా బిడ్డలు చచ్చిపోయిండు, పుల్వామాలో మన సైనికులు చనిపోయింది. ఆ విషయాన్ని బయట పెట్టినటువంటి సత్యపాల్ పైన ఈడీసీబీఐ దాడులు చేపించినటువంటి పార్టీ ఎవరన్నా మీరు కదా? ఈడీసీబీఐ దాడులు చేపించినట్టు పార్టీ మీ పార్టీ కదా అన్న? ఇలా రాజకీయ వ్యవస్థనే కాదు, పట్టి పీడిస్తున్నటువంటి సిన్సియర్ గా పనిచేద్దాం అనుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలను కూడా మీరు అపహాస్యం చేస్తున్నారు కదా. ఇలా అమిత్ షా పైన కేసులు జరగలే. ఈ దేశంలో ఈడీ సిబిఐ సంబంధించిన కేసులన్నీ కూడా 2% మాత్రమే సక్సెస్ రేషియో ఉన్నాయి. 98% ఈడీ సిబిఐ కేసులన్నీ కూడా వీగిపోయినటువంటి చరిత్ర మీకు తెలియదన్నా? ఒక అడ్వకేట్ గా, ఒక ఉద్యమకారులుగా మీకు తెలియదన్నా?
ఇవాళ కవిత గారిని ఎంత బాధ పెట్టిళ్ళు. ఇవాళ చివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మిత్రులు ఇవాళ వ్యతిరేకంగా మాకు ఇవాళ అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఏది ట్విట్టర్ లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ అన్నింటిలో పెడుతున్నారు. చివరికి ఇలా ఎంపీ వినోద్ కుమార్ గారు ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే చేసిండో ఏదైతే అన్నాడో కేటీఆర్ గారు కూడా స్పందించారండి ట్విట్టర్ లో. బీఆర్ఎస్ రాజకీయంగా నష్టపోయింది ఈ కేసు వల్ల, అయినప్పటికీ చివరికి నిజమే గెలిచింది, సరే జరిగిన నష్టం ఎలా అని చెప్పి కేటీఆర్ గారు కూడా చేశారు. కవిత గారు ఏమన్నా తెలుసా అజిత గారు ఈ ట్వీట్ మీద? మా అన్న అంటే నా ఒక్కదాని వల్లనే పార్టీ ఓడిపోయిందా అంటే పార్టీకి కార్యకర్తలు లేరు, పార్టీ నిర్మాణం లేదు. ఇక్కడ ఇంకొక మాట కేటీఆర్ గారు ఇంకొకటి అన్నారు, సరే అది కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, త్వరలో ఇలానే సేమ్ లిక్కర్ కేసు లాగే మిగిలిన అన్ని కేసులు కూడా అన్ని ఇలానే అయిపోతాయి అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్ శ్రీకాంత్ గారు, శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈ రోజు సత్యం గెలిచిన తర్వాత కవితకు ఆ రోజు కూడా చెప్పింది, ఏ ఇసుమంత తప్పు కూడా చేయలేదు, గుండు పిన్నంత తప్పు కూడా చేయలేదు, నేను మొండికి సంబంధించినటువంటి ఘటాన్ని నన్ను జగద్మోహన్ చేసిండు, నేను కడిగిన ముత్యం వాళ్ళే తిరిగి వస్తాను కవితగా చెప్పింది. ఇదే మాట వారి యొక్క అధ్యక్షులు అయినటువంటి కేసీఆర్ గారు కూడా మొన్న ఆ రోజు చెప్పిండు. అదే నమ్మకాన్ని అదే విశ్వాసాన్ని కేసీఆర్ గారు ఉంచిండు. కానీ ఈ మధ్య కాలంలో ఈ 5.5 నెలలు మేము జైల్లో ఉన్నప్పుడు కానీ జైలు నుంచి బయటకు వచ్చి పార్టీని కాస్త విభేదించి మమ్మల్ని బయటికి పంపించిన తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏం గాడిద పన్ను దోమిల్లాండి ఇలా కవిత గారిని లిక్కర్ రాని అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు కవిత గారు పట్టుకున్నటువంటి బతుకమ్మ చేతిలో బీర్ సీసాలు లేకుండా బ్రాండ్ సీసాలు పెట్టి ఈ తెలంగాణ సంస్కృతిని అపాయాసం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏం చేసింది? ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా నడిపిస్తున్న కొన్నతం దిలీప్ కు కళ్ళు పోయినాయా, లేకపోతే వైఎస్ అధిష్ఠ రెడ్డికి చెవులు పోయినాయా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కృషాంక్ ఇట్లాంటి ఎవరైతే నమ్మిల్లో మరి పార్టీ ఏం చేసింది ఇన్ని రోజుల నుంచి? కేసీఆర్ గారికి వ్యతిరేకంగా హరీష్ రావు కబందాస్తాలో మీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా పనిచేస్తుందా? మరి కవితక్కను అవకాశం చేస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ట్రోల్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఇలా స్వాగతించిన కేటీఆర్ గారు మరి దీన్ని ఎందుకు ఖండించట్లేడు? అంటే పూర్తిగా రాజకీయం, పూర్తిగా ఆడబిడ్డను దూరం చేయాలనేటువంటి రాజకీయం దీని తెర వెనుక జరిగింది. ఇప్పుడు మేము పార్టీ నిర్మాణం చెందబోతున్నాం. రేపో మాపో మేము పార్టీ పెట్టేటువంటి క్రమంలో, మేము రేపో మాపో పార్టీ అనౌన్స్ చేసేటువంటి క్రమంలో మేము ఏదైతే పార్టీని అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామో ఈ సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో కేటీఆర్ గారు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ జరగాల్సినటువంటి నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు ఒక కాసు కోసం కొట్లాడితే ఈరోజు సామాజిక తెలంగాణ అనేటువంటి అంశం పట్ల కవిత గారు దృఢ నిశ్చయంతో పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మేము సంతోషపడేటువంటి విషయం ఏంటంటే రేపు పార్టీ పెట్టేటువంటి పరిస్థితిలో పార్టీ పెట్టే టైం కల్లా మాకు ఒక గొప్ప విషయము ప్రజల్లో మా మీద పడ్డటువంటి మచ్చ జరిగిపోయే విధంగా ఇది ఒకటి ఈ మంచి వాతావరణంలో ఇది అనౌన్స్ అయిందని చెప్పేసి మేము పూర్తిగా భావిస్తున్నాము. అందుకే ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళొకసారి గతం గుర్తెరిగిలా మరి ఏమేరి ఈ రోజు మళ్ళొకసారి పాజిటివ్ గా పోస్టులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైట్ శ్రీకాంత్ గారు. మల్లా యాదవ్ గారు, ఎస్ రియాజ్ గారు, మీరు అంటే అందరూ మాట్లాడినాక మీ దగ్గరకు వస్తాను. మల్లా యాదవ్ గారు, ఏంటి ఈరోజు ఒకటి కవిత వల్ల ఆ రోజు నష్టం జరిగింది బీఆర్ఎస్ కానీ అందరూ అభిప్రాయపడ్డారు, సరే పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. ఈరోజు మరి నిజం గెలిచింది, కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వచ్చింది అని అంటున్నారు కదా, మళ్ళీ ఆహ్వానిస్తారా? అంటే ఆ ఒక్క కారణంతోనే బయటికి వారుపోలేదు, మేము పంపించలేదు. లిక్కర్ కేసులో ఆ రోజు నిందితురాలుగా జైలుకి వెళ్ళినప్పుడు అపవాదు మానసికంగా వారు అనుభవించారు. పార్టీకి కొంత నష్టం జరిగింది, అది ముమ్మాటికి వాస్తవం. కానీ ఆ కారణమే చూపించేసి మేము కూడా బయటకు పంపించిన దాఖలాలు లేవు. వారు కూడా ఆ కారణంతోనే పోలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీసుకోపోవటం అనేది రేపు అధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఈ నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పిలిచినప్పుడు కూడా వారు కూడా మానసికంగా రావడానికి సిద్ధపడితే అది వేరు. కానీ ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీలని సిబిఐలని ఉన్న ఏజెన్సీలని వాడుకొని ప్రతిపక్షాలని అనగదొక్కటానికి ప్రయత్నం చేస్తుంది అనటానికి నిదర్శనం ఈ కేసు. ఇది నిర్ధారణ. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూస్తే ఈడీ కేసులలో ఎక్కడ కూడా ఏ ఒక్క కేసులో కూడా శిక్షలు పడ్డది లేదు, రుజువు